నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్, ప్రస్తుతానికి పిఠాపురంకి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించిన హాట్ టాపిక్ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి వర్మ గారిని తప్పించడం, ఆయన కాస్త బాధపడడం, రకరకాల పరిణామాలు చకచక వేగంగా చోటు చేసుకున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? పిఠాపురంలో ఒక రాజకీయ నిర్ణయంగానే దీన్ని చూస్తాను. ఏదో వర్మ గారి మీద కోపంతోనూ లేదా తప్పు చేశాడనే కాకుండా ఒక రాజకీయ అనివార్యత వారిని పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నాను. రీజన్ ఏంటంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ మిత్రపక్షాల అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం 134 సీట్లు ఉండడం వల్ల నేచురల్ గా ఆ పార్టీ అజమాయిషీలోనే రాష్ట్రంలో పరిపాలన ఉంటుంది. పరిపాలన ప్రాధాన్యతలు, పరిపాలన పైన అజమాయిషి వారికి వారి పార్టీ నాయకులకు ఉంటుంది. మిత్రపక్షాలు ఉన్న చోట కూడా కొంత తెలుగుదేశం పార్టీ అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది. పిఠాపురంలో కూడా అట్లే జరగాలని ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు కోరుకుంటారు. మంది కదా రాష్ట్రంలో అధికారులు ఉండేది. కానీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వారు పవన్ కళ్యాణ్ గారు కావటం, ఆయన ఉప ముఖ్యమంత్రి అనే పాయింట్ కాదు ఇక్కడ. ఆయన చీఫ్, జనసేన చీఫ్. ఆయన రేపు కలిసి ప్రయాణం చేయాలన్నా ఆయన నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారి అజమాయిషిని లేదా ఆయన ప్రతినిధుల యొక్క అజమాయిషిని ఎవరు కాదనలేని పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. రెండో వైపు ప్రాబ్లం ఏంటి, అలాగని వదిలేద్దామంటే ఈ పక్క ఉన్నటువంటి వర్మ గారు తెలుగుదేశం నాయకుడు, పవర్ఫుల్ లీడర్. వ్యక్తిగతంగా బహుశా పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ఆయన మంచి లక్ష్మీ మీదతో గెలుచుంటాడు. అంతటి పవర్ఫుల్ లీడర్ ఉన్నారంటే ఆయన వెనకాల పెద్ద ఎత్తున కేడర్ కూడా ఉంటుందని అర్థం. కేడర్ కూడా ఉంటుందంటే మంది కదా అధికారంలో ఉండేది. మనకు ఆపని మంచి, ఇప్పుడు రాజకీయంలో అజమాయిషి అంటే అర్థం రెండు రకాలు. ప్రజలకు సేవ చేయాలన్నా అజమాయిషి ఉండాలి. ప్రజలకు సేవ, ఒక ఎంఆర్ఓతో పని ఉంటుంది, ఫోన్ చేస్తే పని కావాలి ప్రజలకి అనుకూలంగా. ప్రజలకి సేవ చేయాలన్నా, వాళ్ళు సేవ చేసుకోవాలన్నా అజమాయిషి అనేది కంపల్సరీ. కాబట్టి ఇట్లాంటి అజమాయిషి కోసం అధికారంలో ఉండే వాళ్ళు మాకు ఉండాలని కోరుకుంటారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆయన నియమించినటువంటి వాళ్ళకి అజమాయిషి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరికి అజమాయిషీ లేరు కదా. కాబట్టి ఈయనకి అజమాయిషీ లేకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆయన క్యాడర్ బేస్డ్ లీడర్. ఎందుకంటే ఆయన సాధారణ లీడర్ అనుకుంటే ఆయన ఎవరు పట్టించుకోరు. ఆయన క్యాడర్ ఉంది. ఇక్కడ అందరూ వచ్చి మా ప్రభుత్వం కదా, మాకు ఈ పనులు కావాలని అడుగుతారు. అక్కడ పంచాయతీ వస్తా ఉంది. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారిని మీరు సర్దుకోండి అని చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన చీఫ్ జనసేనకి. ఆయనకి కానీ ఆ రోజు వర్మ గారు సాక్రిఫైస్ చేయడం వల్లే ఇంత కథ నడిచింది. కాబట్టి ఇద్దరు, అంటే అటువైపు ఉన్న కార్యకర్తలు కావచ్చు, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఒక సమన్వయంతో ముందుకు వెళితే బాగుండే విధంగా రాజకీయ నాయకులు, పెద్దలు ఒప్పించచ్చు కూడా. ఆ ఆప్షన్ కూడా ఉంది. అంటే స్వర్ణ గారు చెప్పడానికి బాగుంది, కానీ ఇప్పుడు పిఠాపురంలో ఆయన సాక్రిఫైస్ చేశాడు. మిగతా 150 నియోజకవర్గాలు మేము సాక్రిఫైస్ చేసామంటున్నారు జనసేన వాళ్ళు. 175లో 21 వాళ్ళు, మిగతా 135 తెలుగుదేశం పార్టీ గెలిచిన చోట మేము కూడా సాక్రిఫైస్ చేశాం కదా అంటారు కదా జనసేన. అసలు మా లెవెల్కి 21 సీట్లు అయినా మేము ఇంకా పెద్ద త్యాగం చేశాము. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్, ఆయన కూడా ముఖ్యమంత్రి పదవి త్యాగం చేసినాడని వాళ్ళు అంటారు. ఈ త్యాగాలకి ఏం అర్థం ఉండదు. కాబట్టి బేసిక్ పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అక్కడ పవర్ఫుల్ పర్సనాలిటీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్. ఈ పక్క కేడర్ బేస్డ్ లీడరు, వాళ్ళ అధికారంలో ఉన్నారు. కాబట్టి ఎవరో ఒకరు సర్దుకోక తప్పదు. రాజకీయాల్లో సర్దుకోవడం అంటే ఇబ్బంది. పనులు కాకపోతే కేడర్ అంతా చెదిరిపోతారు. కాబట్టి అనివార్యంగా వారిని ఇన్ఛార్జ్ బాధ్యతని తప్పించకపోతే కుదరని పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఒక రాజకీయ అనివార్యతే ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ నుంచి పక్కన పెట్టే పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే పిఠాపురంలో ఎప్పుడైతే వర్మ గారు ఆల్మోస్ట్ కన్ఫామ్ అనుకున్న దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు రావడం, ఎమ్మెల్సీ ఇస్తారు అని వర్మ గారికి చెప్పడం, ఇవ్వకపోవడం, ఇప్పటి వరకు ఆయన చాలా అవమానాలను భరించారనే చెప్పచ్చు. స్టిల్ ఈ రోజు కూడా ఓకే, నేను పార్టీకి కట్టుబడి పనిచేస్తాను అన్నట్టుగానే వర్మ గారు ఉన్నారు. కానీ వర్మ గారి అభిమానులు అట్లా లేరు అనేది అక్కడ వినపడుతున్న మాట. ఎవరు ఉండలేరు. ఇప్పుడు మీకు ఆయనకు ఆ పదవి లేదు, ఈ పదవి తింటారు. ఇప్పుడు ఆయనకి ఏ పదవి ఉంది? ఏ పదవి లేదు. తెలుగుదేశం ఇన్ఛార్జ్ అనేది పార్టీ పదవి, ప్రభుత్వ పదవి కాదు. పార్టీ పదవిలో ఉంటేనే సంక్లిష్టత వస్తా ఉంది. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీనో ఒక ప్రోటోకాల్ ఇస్తే అధికారం వస్తుంది ఆయనకి. అప్పుడు ఇంకా వెళ్తాడు కదా లోపలికి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారనుకోండి, ఆయన పవన్ కళ్యాణ్ గారు లాగా గెస్ట్ కాదు, ఆయన హోస్ట్. అక్కడ ఆయన ఊరు అది. కాబట్టి ఇప్పుడు ఆ ఇప్పుడు వర్మ గారి అభిమానులు, వర్మ గారి కేడర్ ఏం చేస్తుంది, ఇప్పుడు చెప్పండి సార్ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కదా అంటారు. ఏదైనా పని ఉంటే రేపు ఎమ్మెల్సీ అయితే మీకు అధికారం ఉంది కదా చెప్పండి అంటారు.
ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఆయన పదవికి పోవడానికి ఆయన మీద కోపం కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఇరిటేట్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్ గారికి అసౌకర్యం కలిగించడం కానీ తెలుగుదేశంకి ఇష్టం లేదు ఈ దశలో. అదే పవన్ కళ్యాణ్ గారికి ఇంకో 6 నెలలకో సంవత్సరానికో సర్దుకుంటాము అనే ఆలోచన ఉంటే ఇరిటేట్ స్టార్ట్ చేస్తుంటారు. ఇంకా అసలు వర్మ గారిని అడగని పనులు కూడా చేస్తుంటారు. కానివ్వండి అని, ఎట్లా ఉండిపోయే సంసారం కదని. వాళ్ళు ఇంకా 29లో కూడా పొత్తు పెట్టుకుందాం అనే ధోరణితో ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా అసౌకర్యానికి గురి చేస్తారు? సో పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ స్నేహం ఎంతకాలం కొనసాగుతుందో అంతకాలం అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి అజమాయిషి ఉండదు. అంతకాలం పాటు అజమాయిషి లేకపోతే ఆయన ఇన్ఛార్జిగా, ఆయన లీడర్ గా ఉండలేడు. ఎందుకంటే అధికారంలో ఉన్నాడు, నువ్వు నాకేం పని చేయలేకపోతే ఇంక రేపు ప్రతిపక్షం నుంచి ఏమొస్తావు కాబట్టి నీకు ఒక వస్తాడని ఐరేదారు చూసుకోవాల్సి వస్తుంది. సో ఒక రాజకీయ అనివార్యత అన్నది సుదీర్ఘకాలం జనసేనతో కలిసి ప్రయాణం చేయాలన్న రాజకీయ నిర్ణయం కారణంగా అక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కారణంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి అజమాయిషి ఉండదు. ఆడున్న లీడర్ పవర్ఫుల్ లీడర్ కాబట్టి అజమాయిషి లేకపోతే ఆయన రాజకీయం అని కూడా ప్రమాదం. కాబట్టి ఈ రెండు ఎవరు పరిష్కరించలేని సమస్య. కానీ తెలుగుదేశం పార్టీకి జనసేన కలుపుకోవాలి అనే విస్తృత రాజకీయ ప్రయోజనం ఉంది కాబట్టి సొంత మనిషిని కాస్త పక్కన పెట్టి వద్దనుకునే పరిస్థితి వచ్చింది. కానీ అదే ఇంతకుముందు పెద్దలు చెబుతూ ఉండేటట్టుగా ఒకే దాంట్లో 2 కత్తులు ఉండలేవు అన్నట్టు, మరి వర్మ గారు చూస్తూనే ఉండిపోతారు అనుకుంటున్నారా? ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోరా? అంటే ఆయనకి ఇంటర్నల్ గా ఏం సిగ్నల్ ఉందో తెలియదు. అంటే నేను అంటున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారితో సావాసం రాజకీయంగా సుదీర్ఘకాలం లేదా స్వల్పకాలం 6 నెలలు 29 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారితో మనం వెళ్ళము, మనం ఒంటరిగా వెళ్తాము అనే అంచనా ఉన్నా, లేదా తదుపరి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోతాడు, ఈ రెండు ఉంటే కింద పైన పడి ఒప్పుకుంటాడు వర్మ గారు. ఆయన ఆన్నే మళ్ళీ పోటీ చేస్తాడు, జనసేనతో ఇంకా సుదీర్ఘకాలం 15 ఏళ్ళు అంటున్నారు, అంతకాలం తప్పదు అని ఉంటే మాత్రం ఆయన రాజకీయంగా వేరే మార్గం చూసుకోవడం మినహాయించి ఇంకొక మార్గం లేదు. వేరే మార్గం చూసుకోకుండా ఉంటే రాజకీయంగా మనుగడ ఉంటుంది. కాబట్టి జనసేనతో ఎంతకాలం ప్రయాణిస్తాం, తక్కువ కాలం ప్రయాణం తదుపరి డ్రాప్ అయిపోయే అవకాశం ఉందనే వాతావరణం వస్తే ఆయన కొంచెం ఇబ్బంది పడినా కొనసాగుతాడు. సుదీర్ఘకాలం జనసేనతో ప్రయాణం అంటే మాత్రం ఆయన ప్రయాణాన్ని తెలుగుదేశంతో ముగించుకోక తప్పదు. అంటే కాంప్రమైజ్ అవ్వడానికి వర్మ గారు రెడీగా ఉన్నప్పటికీ పిఠాపురంలో ఉన్న ఆయనకున్న క్యాడర్కి సంబంధించి మాత్రం వాళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడడం లేదు అంటూ వార్తలు. ఎలా అయినా సరే వర్మను ఆ బందీలో నుంచి, ఆ కేజ్లో నుంచి బయటికి రావాల్సిందిగా చాలా గట్టిగానే కోరుతున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అలాంటి ఛాన్సెస్ ఉంటే అక్కడ పిఠాపురానికి సంబంధించిన ఇబ్బందులను లేకపోతే ఫ్యూచర్లో జరిగే నష్టాలను టీడీపీ భరించాల్సిందేగా. సో ఇక్కడ బేసిక్ గా కాంప్రమైజ్ అంటే దేంట్లో కాంప్రమైజ్ కావాలి? ఎంఆర్ఓతో పని ఉంది, ఆర్డీఓతో పని ఉంది, పోలీసులతో పని ఉంది. కాంప్రమైజ్ కావాలంటే నేను నామని కూడా పోతుంది కదా, సమస్య అది కదా పంచాయతీ. కాంప్రమైజ్ నేను కావడానికి రెడీ అని నాయకుడు అన్నాడంటే మా వాళ్ళు కాంప్రమైజ్ కావద్దని చెప్పడం అర్థం. రాజకీయాల్లో వేరే అర్థాలు తీసుకోవాలి. నేను కాంప్రమైజ్ అవుతున్నానంటే మీరు ఎవరు కాంప్రమైజ్ కావద్దని చెప్పండి అని చెప్పడమే. కాబట్టి కాంప్రమైజ్ ఏముంది దీంట్లో? కాబట్టి కాంప్రమైజ్ ఉంటాం, నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పబ్లిక్ గా మాట్లాడుతుంటారు. మా కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మా కార్యకర్తలతో మాట్లాడి మళ్ళీ చెప్తా ఉంటారు. కార్యకర్తలు మాట్లాడేది లేదు, ఏమీ లేదు, వాళ్ళ ద్వారా వీళ్ళ మనోభావాలు చెప్తా ఉంటారు. కాబట్టి వర్మ గారు రాజీ పడడం అంటే రాజకీయాల నుంచి రాజీ పడాలి, అజమాయిషి నుంచి రాజీ పడాలి, భవిష్యత్తు నుంచి రాజీ పడాలి. ఆయన ఎంత రాజీ పడతాడు అనేది బట్టి ఆధారపడి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆయన వయసు రీత్యా అవుట్డేటెడ్ ఏం కాదు, యంగ్ పర్సన్, యంగ్ కాకపోయినా ఇంకా చాలా ఏళ్ళు రాజకీయాలు ఉన్నాడు, ప్రజలతో సంబంధాలు ఉన్నాడు, లోకల్. రాజీ పడడం అంటే రాజకీయ భవిష్యత్తుని రాజీ పణంగా పెట్టడమే. అందుకు ఆయన సిద్ధంగా ఉంటాడంటే ఓకే, సిద్ధంగా లేకపోతే ఆటోమేటిక్ గా ఆయన క్యాడర్ వేరే మార్గాన్ని చూసుకోక తప్పదు. చూడాలి మరి పిఠాపురంలో ఏం జరుగుతుందో. మరోపక్క విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారితో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారికి సంబంధించిన విభేదాలు కూడా రోజు రోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. దీనిని అంటే వాళ్ళిద్దరిని కామప్ చేయడంలో కూడా ఒక రకంగా చెప్పాలంటే అధినాయకత్వం కాస్త ఇబ్బందులు పడుతుందనే చూడాలి. ఏమంటారు? పిఠాపురం పరిష్కారం ఇక్కడ కూడా యువనోహను వదులుకోవాలి. పిఠాపురం పరిష్కారం తప్ప ఏం పరిష్కారం? ఇక్కడ అజమాయిషే కదా. అయితే అది స్వభావం వేరు, ఇది స్వభావం. ఇది ఇంట్లో సమస్య, అది ఇదిలో సమస్య, రెండు కలిపి వచ్చినాయి. ఇక్కడేంటి, కొలపూడి శ్రీనివాసరావు గారి నియోజకవర్గంతో కలిపి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఎంపీ గారి పరిధిలో ఉంటాయి. 7 ఎమ్మెల్యేలు ఉన్న దాంట్లో చిన్ని గారు ఎట్లుంటాడో నా అసెంబ్లీలో అట్లే ఉండాలని కొలపూడి కోరుకుంటున్నారు.
కాదు కాదు ఈ నియోజకవర్గంలో కొంచెం ప్రత్యేక ప్రేమ కనపరుస్తానని చిన్ని గారు అంటున్నారు. నా మీద అంత ప్రేమ వద్దని ఆయన అంటున్నాడు. పంచాయతీ అది. కాబట్టి తిరువూరు నియోజకవర్గం మీద నేనే ప్రేమిస్తాను అని ఆయన అంటాడు. కానీ నేను కూడా కొంత ప్రేమిస్తాను నేను అంటున్నాడు. మిగతా ఈ 6 నియోజకవర్గాల్లో ప్రేమించవచ్చు కదంటే దీని మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ ఆయనకి. కాబట్టి ఇక్కడ కొలకపూడి గారు అజమాయిషి ఎవరిది తిరువూరు మీద, నేను ఎమ్మెల్యే కాబట్టి నాది, నువ్వు గెస్ట్ మాత్రమే అని ఆయన అంటాడు. అది చెప్పరు బయటికి. అదే ఆ, ఇది అసలు సమస్య. తిరువూరు పంచాయతీ ఏంటంటే తిరువూరు నియోజకవర్గం మీద అజమాయిషి ఎవరు. ఎందుకంటే అజమాయిషి అంటే కేవలం సంపాదన కోసమే కాదు, ప్రజలకు సేవ చేయాలని అజమాయిషి కావాలి. అధికారులు వాళ్ళందరూ ఎవరు మాట వింటారు? అజమాయిషి మాట వింటారు. సో సేవ చేయాలన్నా సేవ్ చేసుకోవాలన్నా అజమాయిషి కావాలి. కానీ అజమాయిషి కోసం అసలు సమస్య. కానీ దాన్ని చెప్పరు కదా, చిన్ని గారు చెప్పరు, కొలకపూడి చెప్పరు. ప్రజా సమస్యలు ముందు తీసుకొస్తారు. ఏదైతే పరిష్కారం కాదో అదే ముందుకు తీసుకొస్తారు. లేదా ఒకరు నువ్వు వాడితో బాగున్నావు, ఈతో బాగున్నావు అని ఆరోపణలు చేసుకుంటారు. కాబట్టి ఇద్దరు రాజీ పడాల్సింది ఎవరు? చిన్ని గారు సరే మిగతా 6 నియోజకవర్గాలు ఎట్లుంటానో అట్లానే ఆయననా రాజీ పడాలి. సరే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినాను, ఆయన పెత్తనం ఉండిలే అని ఈయన అనుకోవాలి. కానీ ఇద్దరు రాజీ పడితే ఏ పంచాయతీ లేదు. ఒకరు రాజీ పడిన సమస్య వస్తుంది. రాజీ పడని ధోరణి కొనసాగింది అనుకోండి, తెలుగుదేశం పార్టీకి ఉన్న మార్గం దీనిలో ఎవరినో ఒకరిని ఓన్ చేసుకోవాలి. ఎవరో ఒకరిని ఓన్ చేసుకోవడం, ఇంకొకరిని పక్కన పెట్టుకోవడం. పక్కన పెడితే ఏమవుతుంది? ప్రజా సమస్యలు ముందుకు వస్తాయి. మా సత్యవేలో జరిగింది కదా, ఎమ్మెల్యే ఆదిమూలం గారు అబ్బాయి ప్రెస్ మీట్ పెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన ఇచ్చారు శంకర్ రెడ్డి గారిని అన్నారు. ఇస్తే తప్పే ఉందని మీరు అంటారు. ఆయన చేతిలో అజమాయిషి పోయింది. అది డైరెక్ట్ గా చెప్పరు. కాబట్టి నేను ఎందుకు ఎమ్మెల్యే ఉండేది ఆయన. కాబట్టి వీళ్ళిద్దరు ఎవరు చేసుకోవాలి, ఇంకా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి సంక్లిష్టత వచ్చినప్పుడు సర్దుకోవడం అనేది కుదరదు. ఒకప్పుడు రాజకీయాలు సర్దుకోవడం అంటే సరే ఏముంది ప్రజాసేవ కదా, నేను కాబట్టి స్వర్ణ గారు చేస్తారని అనుకుంటా. ఇప్పుడు ప్రజాసేవతో పాటు సేవ చేసే కార్యక్రమం కూడా, సేవ చేసుకునే కార్యక్రమం ఎక్కువ ఉంది కదా. కాబట్టి ఈ రాజకీయాల్లో సేవ చేసుకునే కార్యక్రమంలో మీ సేవింగ్ ఏరే ఉంటుంది, నా సేవింగ్ ఏరే ఉంటుంది. ఇద్దరు అకౌంట్ ఉంటుంది కదా. ప్రజాసేవ అయితే మీరన్నా చేసుకుని నాకు ఓపిక లేదు ఇంకో రెస్ట్ తీసుకుంటారంట. అది ప్రజల సేవ అయితే. సేవ్ చేసుకునే కార్యక్రమం ఉంది కదా, సేవింగ్ చేసుకునే కార్యక్రమం. దాన్ని సర్దుకునే కుదరదు. అంటే డబ్బులు ఎక్కువ అయిపోయినాయి, డబ్బులు రాజకీయాలు అయిపోయినాయి, వచ్చే ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఈ సేవింగ్ కార్యక్రమాలు రాజీ పడలేదు, అక్కడ పంచాయతీ వస్తాం. మరోపక్క కొలుకుపూడి గారు కూడా రిజర్వేషన్ ఎత్తేసే కుట్ర జరుగుతోంది అంటూ ఒక రకమైన నెగిటివ్ మాటలే కామెంట్స్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అది ప్రభుత్వానికి భారీ నష్టం కూడా. డీలిమిటేషన్ అయితే ఏదైతే అంటే మతాలకు సంబంధించి క్రిస్టియన్ మతంలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు రావు, ఎస్సీలోకి మీరు వెళ్ళారు అని అంటే రిజర్వేషన్స్ రావు, ఏదైతే పంచాయతీ నడుస్తోందో దానికి సంబంధించి మీరు అయితే మతం కావాలా, ఎస్సీ రిజర్వేషన్ కావాలా? అంటే ఒకటి క్రిస్టియన్ కానీ హిందూ మతం నుంచి మత మార్పిడి అయిన వాళ్ళకి అంటే అనధికారిక మత మార్పిడి ఎక్కువ ఉంటాయి. హిందూ మతం నుంచి క్రిస్టియన్స్, హిందూ మతంలో ఉన్న దళితులు క్రిస్టియానిటీకి చేర్చుకుంటే అప్పుడు అది ఓసీలు అయిపోతారు అనేది ఒక చర్చ నడుస్తుంది. దానిపైన ఇది సమస్య. ఇది జాతీయ సమస్య కదా, ఆంధ్రప్రదేశ్ సమస్య కాదు. కాకపోతే నేను చెప్పాను కదా, ఇప్పుడు సమస్య వేరు. అంటే ఏది ప్రజల ముందుకు వస్తే అదంతా లేవనెత్తారు. ఇట్లాంటి సమస్య కూటమి భాగంగా ఇటు టీడీపీ ఉంది, అటు బీజేపీ ఉంది. ఏదైతే ఓ పక్కనేమో వీళ్ళిద్దరి మధ్యనేమో పసగడం లేదు. సో ఏదైతే ఇటువంటి రిజర్వేషన్ సంబంధించిన మాటలు వస్తున్నాయో దానికి సంబంధించి కొలికిపూడి గారు కావాలనే మాట్లాడుతున్నారు అనేది ఒక అనివార్యం అంటారు. ఇప్పుడు సమస్య ఉంది. ఒకటి బీజేపీ ఈ మత మార్పిడి చేసుకున్న దళితులకి క్రిస్టియన్స్ కి వాళ్ళకి ఏదో రిజర్వేషన్ ఇవ్వకూడదని అంచనాతో ఉన్నట్టు అనుకుంటున్నాను నేను. వాళ్ళ మిత్రపక్షం ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటే అది ఎస్ అని చెప్పే టైప్ కదా. తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా ఆ గతంలో నో అని చెప్పని ఇప్పుడు అన్నిటికీ ఎస్ అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దళితులకు క్రిస్టియన్స్ గా పోయే వాళ్ళందరికీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అడగాలి, మనం భిన్నంగా మాట్లాడాలి అనే మెసేజ్ ఎందుకు ఇస్తున్నాడు? మళ్ళా అలాగని మీరు కొలకపూడిని అడిగారు అనుకోండి, నేను ఒక దళితుడినండి, నాకు తెలుసు ఆ బాధలు అంటాడు. మీరు ఎట్లా ఆ ప్రశ్న అడుగుతారో అంటారు. ఇంకా దానికి ఆధారాలు లేవు కదా, మనం అంచనా వేసుకోవడమే. కొలకపూడిగా నేను డిబేట్ లో ఉన్నప్పుడు అడిగితే నీకు ఎట్లా అంటావు, నాకు దళిత సమస్య నేను మాట్లాడతాను అంటాడు. అది సమస్యే, దాన్ని ఎవరు కాదని లేరు. కాబట్టి ఎందుకు మాట్లాడుతున్నారంటే దాని వెనకాల రాజకీయ కారణాలన్నీ వస్తాయి. కాబట్టి ఏదైతే ప్రభుత్వం ఇంకా చెప్పాలంటే రాబోయే కాలంలో ఇద్దరు ఏదైతే ప్రభుత్వం పార్టీ పరిష్కరించలేదు దాని ముందుకు తీసుకొస్తారు ప్రజా సమస్యల పేరుతో. ఎందుకంటే మా పంచాయతీ పరిష్కరిస్తే ఇవన్నీ వదులుతారు. ఒకళ్ళు పరిష్కార సమస్య చెప్తే పరిష్కరించేస్తారు కదా. ఏదో రోడ్డు వేయాలి, సరే ఒక రోజు అయితే 2 రోజు వేసేస్తామన్నారు అనుకో, మరి ప్రజలు కూడా వేసారని గొమ్మను కూర్చోవచ్చు కదా అంటారు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం చేయలేదో అదే తీసుకొస్తారు. అప్పుడు ఇంకా అంటే అసలు సమస్య ఏంటంటే అసలు సమస్య పరిష్కరిస్తే ఇవన్నీ పోతాయి. కాబట్టి వాళ్ళిద్దరు పంచాయతీ పరిష్కరించుకోకుండా మీరు ఏ పంచాయతీ చేసినా వస్తుంది.
ఓకే. సో, ఈ పంచాయతీ విషయాలు పక్కన పెడితే, మనం ఆంధ్రప్రదేశ్‌లో చూసినట్లయితే పెట్టుబడులకు సంబంధించిన ఒక క్యూ నడుస్తుందనే చెప్పొచ్చు. శ్రీ సిటీలో క్యారియర్‌కి శంకుస్థాపన చేయడం జరిగింది. మొన్నటికి మొన్నే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. మరోపక్క రాయల్ ఎన్‌ఫీల్డ్ రాబోతుందంటూ బుల్లెట్ పైన ఆహ్, ఫీట్లు చేస్తున్నారు లోకేష్ గారు. మంచి మంచి పరిణామమే కదా సార్! పెట్ స్వాగతించాల్సిన పరిణామం. దీంట్లో 2 పార్టీలు నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. హ్మ్. శ్రీ సిటీలో ఇప్పటికి లోకేష్ గారు నాకు తెలిసి 3 సార్లు 4 సార్లు వచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి కూడా. ఎందుకంటే శ్రీ సిటీ సృష్టికర్త వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అయినప్పటికీ కూడా 3 టైమ్స్ వచ్చారు. అక్కడ ఏ మంచి అభివృద్ధి జరిగినా తను శంకుస్థాపన చేయడం, 4 మంచి మాటలు చెప్పడం అనేది రాజకీయాల్లో చాలా స్వాగతించాల్సిన, అభినందించాల్సిన అంశం. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఏం నేర్చుకోవాలి, ప్రభుత్వం ఏం నేర్చుకోవాలి? ఇప్పటివరకు లోకేష్ గారు ఓపెన్ గా ఒక మాట చెప్పాలి. ఆయన శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ ఎక్కడ చేసినాడు? చేస్తే విశాఖపట్నం, లేకపోతే మా శ్రీ సిటీ. రాయలసీమలో ఉన్న శ్రీ సిటీ, ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం. అమరావతిలో ఎన్ని చేసినారు? ఊహించుకోవడం మహానగరం. ఇవి తప్ప ఈ రోజు రేపు రిజల్ట్స్ వచ్చేటివి ఏం కనపట్లేదు. దాన్ని బట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏం నేర్చుకోవాలి? మీరు మహానగరం కాన్సెప్ట్ తో అమరావతిలో ఏదైతే వెళ్తున్నారో అక్కడేమో మీరేమంటారు, ఉపాధి, ఆదాయం అన్ని అక్కడే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అదే నిర్ణయిస్తుంది. అక్కడ సంపద అన్ని రాష్ట్రానికి అంతా పనిచేస్తామని రాష్ట్ర సంపద తీసుకొచ్చి ఆడబెడుతున్నారు. ఇప్పుడేమో రాష్ట్ర సంపద అని ఆడబెడుతున్నారు. చెప్పేదేమో రాష్ట్ర సంపదను ఆడబెట్టి భవిష్యత్తులో ఇదే రాష్ట్ర సంపద అయిపోతుందని మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి అంతా పనిచేస్తామని మాట్లాడుతున్నారు. కానీ 20 నెలల కాలంలో, 2 ఏళ్ల కాలంలో వచ్చిందంతా ఉత్తరాంధ్ర, రాయలసీమ, శ్రీ సిటీలో. అంటే సంపద సృష్టించే అద్భుతాలన్నీ ఉత్తరాంధ్ర, రాయలసీమలో జరుగుతాయి. కాబట్టి మీరు ఒక అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా, గాంధీనగర్ లాంటి క్యాపిటల్ గా అమరావతిని పరిమితం చేసుకోవాలి, అంతకు మించి పోతే పెద్ద ప్రయోజనం ఉండదని అధికార పార్టీ నేర్చుకోవాలి. ఈ మొత్తం ఎపిసోడ్ అంటే రాయలసీమలోని శ్రీశైలం, శ్రీ సిటీ, అదే విధంగా ఉత్తరాంధ్రలో పరిశ్రమలు రాస్తున్నాయి. మీరు అమరావతిలో పరిశ్రమలు పెట్టండి, లేదా అమరావతిలో రాజధానిలో మేము అద్భుతాలు చేస్తామని రాష్ట్రం, దేశం అంతా తిరుగుతున్నారు కదా, ప్రపంచం అంతా తిరుగుతున్నారు కదా. ఎక్కడైనా విశాఖపట్నంలో పరిశ్రమలు పెట్టండి, శ్రీ సిటీలో పని ఎక్కడ చెప్తున్నారా? చెప్పలా. అయినా వీడికి ఎందుకు వస్తున్నాయి? ఇది అనుకూలం కాబట్టి వస్తున్నాయి. అమరావతిలో అద్భుతాలు చేస్తామని మీరు ఏదైతే కృషి చేస్తున్నారో దాంట్లో 10% కూడా ఈ రెండింటి గురించి చెప్పట్లా. కానీ 90% ఇక్కడికి వస్తున్నాయి, 10% కూడా అడిగి రావు. అంటే పరిశ్రమలకు ఈ 2 అనుకూలము. ఇంత అనుకూలంగా ఉన్నప్పుడు పరిశ్రమలను పెట్టి పరిపాలన కేంద్రంగా దాన్ని పెట్టుకోవచ్చు కదా అని ప్రభుత్వం ఆలోచించాలి. ఇది ఫస్ట్ పాయింట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి ఆలోచించాలి. 5 సంవత్సరాల కాలంలో నాకున్న అవగాహన మేరకు అప్ టు 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో శ్రీ సిటీలో అప్ టు 40 నుంచి 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. శంకుస్థాపన కానీ, అవగాహన కానీ. వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సృష్టించినటువంటి ఒక మహా అద్భుతం శ్రీ సిటీ. 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మొహం కూడా చూడాలి. శ్రీ సిటీ దోలికే పోలా. అంటే వైసీపీలు అంటారు కదా, మేము చేసిన అభివృద్ధి చేసినా కూడా మమ్మల్ని జనం ఓడించారని. ఇందుకే ఏ రోజున శ్రీ సిటీకి వచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయలు, 40-50 కోట్లు అంటే గొప్ప విషయం కదా. జగన్ గారి మీద ముద్ర ఏంటి? ఈయన అన్ని పరిశ్రమలు తరిమేస్తున్నాడని. ఆయన కాలంలో ఒక శ్రీ సిటీలో 40-50 కోట్లు వచ్చినాయి. ఆడికి వచ్చి శంకుస్థాపన ప్రారంభం చేసి ఇది వస్తున్నాయని చెప్తే జనానికి తెలుస్తాయి. ఇప్పుడు లోకేష్ గారు, రాజశేఖర రెడ్డి గారు సృష్టించినటువంటి శ్రీ సిటీలో 3 సార్లు వచ్చిపోయాడు 20 నెలల్లో. ఆయన ఏం బాధపడలేదు రాజశేఖర. కానీ నేను ఇప్పుడు ఆయన ముద్ర పడతా ఉంది కదా, వస్తున్నాడు లోకేష్, చేస్తున్నాడు అనే బాధ పాజిటివ్ వస్తుంది కదా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు సృష్టించిన సిటీకి లోకేష్ గారు వస్తారు, కానీ రాజశేఖర రెడ్డి గారు సృష్టించిన శ్రీ సిటీలో జగన్ గారు ఎప్పుడు రాలేదు. కాబట్టి వైసీపీ కూడా నేర్చుకోవాలి. మనం చెప్పడమే కాదు, ఇట్లాంటి వచ్చినప్పుడు పోవాలని. ఓకే. సో అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే, సంపద సృష్టిస్తామని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు సంపద సృష్టించారు, అసలు ఏం చేశారు? ప్రతి మంగళవారం వచ్చిందంటే అప్పులకే వెళుతున్నారు అని చెబుతున్న నేపథ్యంలో ఇటువంటి పరిణామాలు కూడా మనం చూస్తున్నట్లయితే ఆ దిశగా తెలుగుదేశం ప్రభుత్వం అడుగులు వేస్తుందనే చెప్పొచ్చు. గూగుల్ సెంటర్ మొన్నే ఇది చేశారు, శంకుస్థాపన చేశారు, క్యారియర్కి రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుంది. సో 3,000 ఉద్యోగాల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. సో మంచి పరిణామమే కదా ఏపీ ప్రజలకి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క సానుకూలమైన పరిశ్రమ వచ్చినా, 1000 కోట్ల పరిశ్రమ వచ్చినా, 100 కోట్ల పరిశ్రమ వచ్చినా ఆహ్వానించదగ్గ పరిణామం. అది మన అభివృద్ధికి ఉపయోగపడుతుంది, దాంట్లో ఎవరికి సందేహం లేదు. కాబట్టి ఆ మేరకు విశాఖపట్నం కానీ, శ్రీ సిటీలో కానీ రావడాన్ని స్వాగతిస్తాం. ఎక్కడ అమరావతిలో వచ్చినా కూడా స్వాగతిస్తాం. కాకపోతే మీరు సంపద సృష్టిని ఇవే చూస్తే అభ్యంతరం లేదు. ఎక్కడ పరిశ్రమలు వచ్చినా అక్కడ ప్రోత్సహిస్తాం, కొత్త వాటిని ఎంకరేజ్ చేస్తాం. మీరు సంపద సృష్టి రాజధాని పేరుతో చేస్తాం అంటున్నారు, ఆ విషయంలో మార్చుకోమంటాం. ఆడేమో సంపద సృష్టించేది ఖర్చు తప్ప సంపద సృష్టించే పరిస్థితి లేదు. ఇప్పటికీ 47,000 కోట్ల రూపాయలకి
అప్పులకు ఒప్పందం చేసుకున్నారు. 57,000 కోట్లు పనులు అప్పగిచ్చేసినారు. మనకు ఈ డబ్బులు ఎవరు కడతారు? రేపు ఎవరు అప్పులు కట్టాలి? ఆడేమో సంపద సృష్టిస్తే ఉడికి తెలియదు. కానీ శ్రీ సిటీలో కానీ ఉత్తరాంధ్రలో మీరు ఏమైనా ఖర్చు పెట్టారా? దానంతరం వస్తున్నాయి. కాబట్టి ఎక్కడైతే సంపద సృష్టికి అవకాశం ఉందో ఆడ దానికి ఫోకస్ పెట్టండి. సంపద సృష్టించడానికి అవకాశం లేని చోట సాధారణ పరిపాలన చేయాలి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ తప్ప వచ్చే పరిణామాలు రావడాన్ని లోకేష్ గారు శ్రీ సిటీకి వెళ్ళడానికి ఖచ్చితంగా వెల్కమ్ చెప్పచ్చు. సార్ ఒకసారి మనం తమిళనాడు రాజకీయాల దగ్గరికి వెళదాం సార్. అసలు నార్మల్గానే తమిళనాడులో రాజకీయాలు ఉత్కంఠ రేపుతూ ఉంటాయి. ఏ సెకండ్కి ఏం జరుగుతుందో తెలీదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ కూడా ఒక 118 మ్యాజిక్ ఫిగర్కి దాటుకోలేక ఈరోజు విజయ్ ఎదుర్కొంటున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఏమంటారు మీరు? తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో సాంకేతికంగా చూసినప్పుడు స్వర్ణ గారు బేసిక్ గా ఒక ప్రభుత్వం ఒక ఎన్నికలు జరిగిన తర్వాత గవర్నర్ రోల్ ఏంటి, ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? గవర్నర్ రోల్ ఏంటంటే సాధారణ మెజారిటీ ఏ పార్టీకి వచ్చినా ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళని ఆటోమేటిక్ గా పిలవాలి. వాళ్ళ పేరు ఏదైనా కేసులుండి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడానికి అనర్హతతో అట్లాంటి కేసులు ఏదైనా ఉంటే వివరణ కోరొచ్చు, చట్టబద్ధంగా వెళ్ళచ్చు. ఇదొక్కటే. అయితే మెజారిటీ రాకపోతే ఎవరిని పిలవాలి? సాధారణ మెజారిటీ రాకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా మిగిలిన వాళ్ళు ఒక గ్రూప్ గా వచ్చారనుకోండి, ఆఫ్టర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా గ్రూప్ ఫామ్ అవ్వచ్చు. వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి మేము వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నాయి సాధారణ మెజారిటీ అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళని పిలవాలి. ఆ గ్రూప్ ఫామ్ అవ్వకుండా ఎవరి పార్టీకి వాళ్ళే ఉంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న పార్టీని తక్షణం పిలవాలి. పిలవకపోతే ఏమొస్తుంది? అనైతిక పొత్తులకు దారితీస్తుంది. కాబట్టి ఇక్కడ గవర్నర్ గారు సాంకేతికంగా ఉన్న ఒక అవకాశాన్ని మెజారిటీ 118 అని ఇంకా వెయిట్ చేయించడం అనేది సరైన విధానం కాదు. 2, డిఎంకే అధినేత స్టాలిన్ గారు ఈ ఏఐడిఎంకే అండ్ డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతాయని ఒక రూమర్స్ వచ్చిన తర్వాత ఈ రోజు స్పష్టమైన ప్రకటన చేశాడు. ఏమని? మేము ప్రభుత్వ ఏర్పాట్లో ఎటువంటి జోకి విజయ్ ప్రమాణ స్వీకారం చేయనీయండి అన్నాడు. అంటే 70 సీట్లు ఉన్నటువంటి ఆయన ఇంకా మాకు ప్రభుత్వంతో సంబంధం లేదంటే ఇంకా ప్రతిపక్షం ఇంకా నీకు విజయ్ కన్నా మించినోడు ఎవరు ఉన్నారు? ఖచ్చితంగా విజయ్ని వెంటనే పిలవాలి. ఆయన ఇచ్చినానికి పిలవాలి. ప్రధాన ప్రతిపక్షంగా 70 సీట్లు ఉన్నటువంటి డిఎంకే అధినేత స్టాలిన్ గారు ప్రకటన చేసిన తర్వాత ఇంకా నిర్మోహమాటంగా పిలవాలి. కానీ గవర్నర్ గారు ఇంకా కూడా నాకు 18 తీసి అంటే అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏం చేయొచ్చు గవర్నర్ గారు? 18 లేదు కాబట్టి 118 లేదు కాబట్టి ఒకటి కోరచ్చు. నెల రోజులు 2 నెలల్లో బలనేమో నిరూపణకు అవకాశం ఇవ్వడం కాకుండా వారంలోనే నిరూపించుకోమనండి, తప్పు లేదు. 10 రోజుల్లో నిరూపించుకోమని, అంతే తప్ప గవర్నర్ వెయిట్ చేయిస్తే అనైతిక బాధ్యత ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? గవర్నర్ అనేవాడు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. కాంగ్రెస్ ఎప్పుడైతే ఇప్పుడు గవర్నర్ గారు ఏదైతే ఒక పద్ధతి అనుసరిస్తున్నారో అది కరెక్టే అంటారా? ఎందుకనంటే బీజేపీ ఆడిస్తున్న ఒక గేమ్ లా కనిపిస్తోంది అంటూ కొంతమంది అభివర్ణిస్తున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగానే ఆయన ఉంటాడు. కేంద్ర ప్రభుత్వ హోంశాఖ ఇచ్చే డైరెక్షన్ భిన్నంగా ఏం పోడు మామూలుగా. అయితే నా పాయింట్ ఏంటంటే నిన్నటి వరకు కరెక్టే, 118 తీసుకురాని అడగడం కరెక్ట్, తప్పే. కానీ వన్స్ స్టాలిన్ ప్రభుత్వ వ్యవస్థలో స్పష్టత ఇచ్చిన తర్వాత ఇంకెవరికి అవకాశం లేదు. కాబట్టి ఆటోమేటిక్ గా విజయ్ గారిని పిలవాలి. అందుకు భిన్నంగా మళ్ళీ 118 తీసుకురావడం అనేది కరెక్ట్ గా. స్టాలిన్ ప్రకటన చేసిన తర్వాత గవర్నర్ వైఖరి మార్చుకోవాలి. అంతకుముందు ఓకే, ఫస్ట్ ఆయన వచ్చాడు కాబట్టి 118 తీసుకురాని అడగచ్చు. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఏంటో చూడొచ్చు, ఒకరోజు చూడొచ్చు. కానీ స్టాలిన్ విస్పష్టమైన ప్రకటన జరిగితే దాని గురించి ఆలోచించడం అనేది ఖచ్చితంగా ఏమైనా ఏఐడిఎంకేతో రాయబారాలకు వస్తాడా, కొత్తోడు కదా విజయ్, ఒక వారం రోజులు 10 రోజులు వెయిట్ చేయిస్తే ఏమన్నా కావచ్చేమో అనే ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కానీ అదే జరిగితే ఆ పేరుతో విజయ్ని ఇబ్బంది పెడితే, ఇప్పుడు విజయ్ గారు ఏ రకంగా అయితే ధైర్యంగా ఉన్నాడో అట్లే ఉంటే ఆయనకి వచ్చేసరికి 234 వస్తాయి. అని ఈ సందర్భంలో కూడా విజయ్ గారు ఎక్కడా తొణకట్లేదు, ఏది పడితే అది మాట్లాడట్లేదు, ఎవరి మీద ఆరోపణలు చేయట్లేదు. అంటే కొత్త రాజకీయ నాయకుడు, రెండోది తెలివిగానే వ్యవహరిస్తున్నాడు. కానీ వారం 10 రోజులు అయితే ఇరిటేట్ కావాల్సి వస్తుంది కదా. అయితే విజయ్ గారు ఇప్పుడు అయితే పిలవరా? ఇప్పుడు స్టాలిన్ గారు ఏ స్టెప్ తీసుకున్నాడు? ఏఐడిఎంకే డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది అనుకుంటే చేసేవచ్చు. కానీ తన కుమారుడు, తన పార్టీ ఉజ్వల భవిష్యత్తు చూసుకున్నాడు ఆయన. ఈరోజు ఏఐడిఎంకే డిఎంకే కలిసేస్తే ప్రజల ముందు బదనాం అయిపోతారు. 5 ఏళ్ళు ఉండొచ్చు, పోవచ్చు, ప్రజలు హర్షించరు. విజయ్ని దేవుడుగా చూస్తారు. ఇంకా
ఒక అవకాశం ఇస్తే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారా అని. రేపు ఆయన కొడుకు భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఈరోజు విజయ్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఎట్టా స్టాలిన్ గారు ఓడిపోయారు కాబట్టి పార్టీని ఆయన చూసుకుంటాడు, అసెంబ్లీలో ఈయన ఉంటాడు. అప్పుడు ఖచ్చితంగా ఎంకే స్టాలిన్ పరిణితి చెందిన నాయకుడికి ఎదగడానికి, వచ్చే ఎన్నికల్లో గెలవడానికి దోహదపడుతుంది. పైపెచ్చు విజయ్ గారు హామీలు అమలు చేయడం అంత సులభం కాదు. ఎందుకని? డబ్బులు లేవు. రెండోది, కొత్త రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఆయనతో కొంచెం ఘర్షణ పడడానికి కూడా స్కోప్ ఉంటుంది కదా. కాబట్టి ఎంకే స్టాలిన్ భవిష్యత్తు, తన కుమారుడి భవిష్యత్తు, తన పార్టీ భవిష్యత్తు ఇచ్చా, ఉజ్వల భవిష్యత్తు ఇచ్చా ఆయన కరెక్ట్ స్టెప్ తీసుకున్నాడు. కాబట్టి ఆయన క్లియర్ అయిపోయినాడు. కాబట్టి ఇప్పుడు ఈయన క్లియర్ గా ఎట్లా ఉన్నాడు అనుకోండి, విజయ్ గారు ఏ కారణం అయితే కేంద్ర ప్రభుత్వం కానీ ఇట్లే కానీ నాటకం ఆడిందంటే, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో లేదా తర్వాత బై ఎలక్షన్స్ వచ్చినా, ఉప ఎన్నికల ఇంకోటి ఇప్పుడు స్టాలిన్ నేను మళ్ళీ బై ఎలక్షన్ కోరుకోవట్లేదు అన్నాడు. అంటే ప్రభుత్వం ఫామ్ గానీ అంటున్నాడు, విజయ్ ఫామ్ గానీ అంటాడు. ఇంత స్పష్టమైన ప్రకటన ప్రతిపక్ష నాయకుడు చేసేస్తే ఇంకా మళ్ళీ గవర్నర్ గారు వెయిట్ చేయడం. ఖచ్చితంగా దీన్ని కానీ విజయ్ గారు తట్టుకుంటే, ఎంత తట్టుకుంటే అంత పవర్ఫుల్ లీడర్ అవుతాడు. చూడాలి సార్ ఏం జరగబోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.